ప్రాణమిచ్చే స్నేహం గురించి కథల్లో వినడమే తప్ప కల్లారా చూసి ఉండరు. కానీ నంద్యాల జిల్లాలో ఈ స్నేహితుల ఆరాటం చూస్తే ఎవరి కళ్ళైనా చెమరాల్చింది. ప్రాణాపాయంలో ఉన్న తమ మిత్రుడిని కాపాడుకునేందుకు ఏకంగా వీధుల్లో యాచిస్తూ ప్రతి ఇంటి తలుపు తడుతున్నారు ఆ స్నేహితులు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం కొంకెరంచ గ్రామానికి చెందిన 24 ఏళ్ల దినేష్ గత నెల 9న బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో కోమాలోకి వెళ్లిపోయిన దినేష్ ప్రస్తుతం కర్నూలు ఆసుపత్రి ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడు. తలకు అత్యవసర శస్త్రచికిత్స చేయాలని, అందుకు లక్షల్లో ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఆ సమయంలో మేమున్నాం బాబాయ్ అంటూ దినేష్ స్నేహితులు ముందుకొచ్చారు. సిగ్గు నామోషి పక్కన పెట్టి ఆత్మకూరు పట్టణంలో వీధి వీధి తిరుగుతూ విరాళాలు సేకరిస్తున్నారు. తమ స్నేహితుడిని ఎలాగైనా బతికించుకోవాలన్న వారి తపనకు స్థానికులు సైతం కదిలిపోతున్నారు. ఆపదలో ఉన్న దినేష్ వైద్యానికి దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించాలని ఈ స్నేహితులు వేడుకుంటున్నారు. బంగ్లా దగ్గర యాక్సిడెంట్ జరిగింది, బైక్ యాక్సిడెంట్. ఇప్పుడు వచ్చేసి కర్నూలులోని ఆర్కా హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ కోసం చాలా లక్షలు ఖర్చు అవుతున్నాయి. మేమందరం కలిపి బ్రదర్లం అన్నలం అందరం కలిపి ఫ్రెండ్స్ అంతా కలిపి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాము. దయచేసి మీకు తోచినంత అందరూ కూడా ఆత్మకూరు సర్కిల్ మిగతా సర్కిల్లో అందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్కి మీకు తోచినంత సాయం చేయండి. ఒక ప్రాణాన్ని, నిండు ప్రాణాన్ని మీరు ఎంతైతే వీలైతే అందరూ షేర్ చేయండి. మీరు కాపాడండి ప్రతి ఒక్కరు. ఇక్కడ ఉన్న అతనికి దినేష్ అనే పేరు అన్నది కొక్కరంచ అన్నది వచ్చేసి జూబాట్ బంగ్లా దగ్గర యాక్సిడెంట్ అయింది. ఈ బ్రెయిన్కి కొద్దిగా గట్టిగా బలంగా దెబ్బ తగలడంతో ఐసీలో నడిపోతే చాలా ఎక్కువ వస్తున్నాయి. అమౌంట్ చాలా ఎక్కువ ఉంది. అందుకే ఈ ఫండ్ అనేది స్టార్ట్ చేశాం. ఈ ఫోటోలోని వ్యక్తి పేరు దినేష్. ఇతను ఊరు వచ్చేసి కొక్కరంచ. ఇతను జూపాడు బంగ్లా దగ్గర బైక్ యాక్సిడెంట్ జరిగింది. ప్రజెంట్ కర్నూలులోని ఆర్క్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇతని పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఇతనికి ఏదో విధంగా మీ వంతు సాయం అందించాలని చెప్పి ఆత్మకూరు సర్కిల్ అందరికీ ఒక ఫండ్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది.